చెన్నీ బదులు నువ్వు కిడ్నాప్ అవ్వడం ఏంటి? ఏంటో చాలా ఫన్నీగా ఉంది బేబీ. డాడ్, నేనంత టెన్షన్ పడిస్తే మీకు ఫన్నీగా ఉందా? నేను నీ సొంత కూతురునేనా లేదంటే ఏదన్నా అనాథ శరణాలయం నుంచి తెచ్చుకొని పెంచారా? అంత మాట ఉన్నావేంటి బేబీ? నువ్వు నా ఓన్ డాటర్వి, నువ్వు నా బ్లడ్వి. వజ్రావతి భానుప్రసాద్లా గారాల కూతురువి నువ్వు బేబీ. మా ఇద్దరికి నువ్వు తప్ప ఇంకెవరున్నారు? డాడ్, చాలే నీ ఓవర్ యాక్షన్. నా సిన్సియర్ రియాక్షన్ కూడా నీకు ఓవర్ యాక్షన్ లా కనిపిస్తే నన్నేం చేయమంటావు? చూడు బేబీ, మీ మామ్ ముందు నేనెప్పుడు అలుసుగా కనిపిస్తాను కాబట్టి నీకు కూడా అలుసుగానే కనిపిస్తున్నాను. తప్పు బేబీ. అసలు ఇందాకటి నుంచి ఒక డౌట్ అడుగుదాం అనుకుంటున్నాను. నువ్వు ఇంతకీ అసలు గుడికి ఎందుకు వెళ్ళావు? మామ్ చేసే ప్రయత్నాలు ఫలించి తొందరలోనే ఈ యావదాస్తుకి నేనే వారసురాలవ్వాలి డాడ్. అత్తయ్య గారు అన్ని పవర్స్ నాకే ఇవ్వాలి. అందుకే మొక్కుకోడానికి వెళ్ళాను. వెరీ గుడ్ బేబీ. అటు అమ్మ బలం, ఇటు దైవ బలం రెండూ కలిసి వస్తే నువ్వు అనుకున్నది తొందరలోనే నెరవేరుతుంది. అదృష్టం నిన్నే భరించాలి. విష్ యూ ఆల్ ది బెస్ట్ బేబీ. నీ కోరిక నెరవేరుతుంది పో. చాలా పెద్ద ప్రాణగండమే తప్పింది. భయపడాల్సిన అవసరం లేదని డాక్టర్ చెప్పారు. మమ్మల్ని కాపాడేదానికి డాక్టర్ సారు దేవుళ్ళ వచ్చినారమ్మా. ఈసారి రాపోతే ఆ దొంగల చేతుల్లో మా ఇద్దరి పేనాలు పోయేవి. అవునత్తమ్మా. చిన్ని, నువ్వు కనిపించగానే మా ఇంటికి రమ్మని పిలిచాను. పిలిచిన వెంటనే నువ్వు ఇంటికొచ్చుంటే ఇలాంటి పరిస్థితి వచ్చి కాదు. చిన్ని, నన్ను క్షమించమ్మా. మీరేం చేసినారత్తమ్మా? మీరు యాదానికి క్షమాపణ చెప్తా ఉండారు. మీరు చెప్పేది నిజమే. నా వల్లనే డాక్టర్ సార్కి ప్రమాదం జరిగినది. మా మంచి ఎవరు కోరినా, మాకు ఎవరు సాయం చేయాలని చూసినా వాళ్ళకిట్టాంటి కీడేదో జరుగుతుంది. అందరికీ మేము దూరంగా పోయినాము. అయినా సరే ఏదో ఒక రూపంలో ఇట్లాంటి పరిస్థితులు ఎదురవుతానే ఉండాయి. నా వల్లే మా అమ్మకి ఇన్ని బాధలు, నా వల్లే మీలాంటోళ్ళకి ఇన్ని సమస్యలు, నా వల్ల ఎవరికీ సంతోషం లేదు. అమ్మా చిన్ని, ఇందులో నీ తప్పేమీ లేదు. కష్టాలు కన్నీళ్లు మనుషులకే కదా వస్తాయి. ఎవరి దగ్గర ఏమీ ఆశించకుండా ఆత్మాభిమానంతో బ్రతకాలనుకోవటం మంచిదే. అలా అని అయిన వాళ్ళని తెలిసిన వాళ్ళని బాధ పెట్టకూడదు. నీ వల్ల ఏదీ జరగదు. ఎవరి తలరాత ఎలా ఉంటే అలాగే జరుగుతుంది. మీరన్నది నిజమే, కానీ మీ బిడ్డ మాత్రం మా విషయంలో మాకు మంచి చేస్తూ చీకట్లో కలిసిపోవాల్సిన మా తలరాతల్ని చాలా గొప్పగా రాస్తా ఉండారు.
నిజమే అమ్మా, నా చిన్న రక్షించేవాడు అనరుదని ఆ దేవుడే చెప్పాడు. ఆ దినం నా పానం బాలేకపోతే నేను నడవలేని పరిస్థితిలో ఉంటే కాపాడింది డాక్టర్ సారే. ఒళ్ళో ఉండప్పుడు సిన్ని ఒంట్లో కత్తిపోటు దిగితే కాపాడింది గుట్కా డాక్టర్ సారే. మీ రుణం మేమెట్ట తీర్చుకోగలవమ్మా? అదేం లేదు రమణమ్మ, మా అబ్బాయికి మీరంటే అభిమానం. అభిమానం ముందు మేమేం సహాయం చేసినా చాలా చిన్నది. గొప్ప సాయం గుట్కా చిన్న సాయం అని చెప్పుకోవడం మీ సంస్కారం. ఇక మాకు ఆలస్యం అయిపోయినదమ్మా, మరి మేం పోతాం. వద్దు రానమ్మా, చావు నుంచి తప్పించుకుని 2 గంటలు కూడా కాకముందే నా కూతుని మళ్ళీ ప్రమాదంలోకి తీసుకెళ్తావా? వద్దు, అలాంటి నిర్ణయం తీసుకోవద్దు. ఆ? ఇప్పుడే వెళ్ళిపోవాలా? మరి వెళ్ళిపోవాలి కదత్తమ్మా. కళ్ళు తెరిచి వాడు మాట్లాడలేదు. నిజానికి అనిరుద్ధ్ కళ్ళు తెరవగానే మీ గురించే మాట్లాడతాడు. పర్లేదు, వెళ్ళండి, వెళ్ళిపోయారని చెప్తాను. అలా ఎలా పంపిస్తావమ్మా? అది కూడా ఈ టైంలో అని. వాడంటే నేనేదో ఒకటి సర్ది చెప్పుకుంటాను, నేను మాట పడతాను. అలా చెప్పమ్మ మాలతే, అప్పుడే రమణమ్మ వింటుంది. అది కాదమ్మా. మరేం పర్వాలేదు, వెళ్ళండి. అత్తమ్మా, మిమ్మల్ని బాధ పెడితే మమ్మల్ని క్షమించండి. మా ఈ రాత్రికి ఈయన్నే ఉందాం. పొద్దుగల డాక్టర్ సార్తో మాట్లాడి అప్పుడు పోదాం. అట్నేమ్మి, అట్నే గాని. చాలా సంతోషం, అర్థం చేసుకున్నారు. భోంచెదురు గాని రండి, రండి. మంచి పని చేసావమ్మా. మీరిద్దరూ బయటకు వెళ్లకుండా అందరూ దాపుతాడనే నమ్మకం నాకుంది. శివరాత్రి పూర్తయ్యే వరకు రమణమ్మ చిన్ని ఈ ఇంట్లో ఉంటే చాలు. రక్షకుడి దగ్గరికి నా కూతురు చేరడం మాత్రం చాలా ఆనందంగా ఉంది. అరే సీనా, నిన్న సాయంత్రం నుంచి తాగుతానే ఉన్నాంరా. కాసేపట్లో తెల్లారేలా ఉండదు. ఇంక చాలరా, పడుకో. హాయిగా నిద్ర పట్టేలా ఉంటే రాత్రిరంతా ఇట్ట మందు తాగుతూ ఎందుకు కూర్చుంటాన్రా? పెగ్గు మీద పెగ్గు తాగుతానే ఉండవు. అయినా నీకు ఇంకా మత్తెక్కలేదా? ఏంద్రా సీనా ఇది? సంతోషంలో తాగితే నాకు మత్తెక్కేదేరా, కానీ ఎక్కడా లేని ఆలోచనలతో తాగుతా ఉండా. అందుకే ఎక్కట్లా. నీ ఆలోచనలు ఎప్పుడూ ఉండేవే కదరా, కొత్తగా ఏంది సేపు? $50 కోట్లు. కోట్ల? అవునవునరా, వజ్రావతి గారు నీకు ఇచ్చిన ఆఫర్ గురించి మర్చిపోయినాను. ఈ ఒక్క ఆలోచనతో రాత్రంతా తాగలనా? ఆవిడకి కావలసిన ఇన్ఫర్మేషన్ ఏదో ఇచ్చేసేయి. 50 కోట్లు తీసేసుకో. నీకొక 25, నాకొక 25. పాతి కాకపోతే 10. అది కుదరకపోతే నాకు 5 కోట్లు ఎవరా సీనా? సరిపోద్ది. ఇన్నేళ్ల మన దోస్త నాకు ఇదో పెద్ద ఆఫర్ అనుకుంటా. నీ పేరు చెప్పుకుని సోమశిల హైవే రోడ్డు కానుకుని 25 ఎకరాల మామిడి తోట కొనుక్కుంటాను. అందులోనే ఒక ఇల్లు కూడా కట్టుకుంటాను రా. తోట బానే ఉండదురా, అందులో ఇల్లు కూడా బానే ఉండదు. అట్టాగే ఆ తోటలో ఒక మూలన 6 అడుగుల గొయ్యి తీయించు. యాదానికి సీనా? యాదానికేంద్రా, నీకే. నువ్వు సస్తే పూడ్చాలి కదా. సావేంద్ర సీనా,
అవునరా భాస్కరా, నేనిచ్చే ఇన్ఫర్మేషన్కు ఆ వజ్రావతి 50 కోట్ల బేరం పెట్టినదంటే ఆ బేరం వెనక ఎంత పెద్ద ప్రమాదం ఉంటుందో ఒక్క తూరి ఆలోచించు. అమ్మో, అంత ప్రమాదం ఉండదా? ఉండదురా భాస్కరా. నా ప్యానానికి నీ ప్యానం బదులుగా ఇస్తావా చెప్పో. వజ్రావతికి కావలసిన ఇన్ఫర్మేషన్ వెంటనే ఇచ్చేస్తా. అమ్మో, బతుకుంటే బఠానీలు అమ్ముకునైనా బతకొచ్చురా. ఈ ప్యానాలతో సెలగాటం వద్దురా. ఇప్పుడు నీకు అర్థమైనది కదా. అర్థమైనది, కానీ సీనా, ఆఫర్ వద్దనుకుంటే కోరొస్తున్న లచ్చిందేవిని కాదన్నట్టు అవుతుంది కదా. 50 కోట్లు సంపాదించాలంటే అసలు ఈ జన్మకు సాధ్యమయ్యే పనే కాదు. నువ్వు ఎక్కువ భయపడతా ఉండావేమో అనిపిస్తా ఉందిరా. ఒక్క తూరి ధైర్యంగా ఆలోచించు. పాతోళ్ళు అన్నారు కదా సీనా, ధైర్యమే సాహసం లచ్చిందేవి అని. దరిద్రం మళ్ళీ మళ్ళీ వస్తుంది, కానీ అదృష్టం ఒక్కసారే వస్తుంది. ఒక్క తూరి ఆలోచించు సీనా. అమ్మా, అమ్మా. అనిరుద్, ఇప్పుడు నీకెలా ఉంది నాన్న? కొంచెం రిలీఫ్గానే ఉందమ్మా. అవును, చిన్ని వాళ్ళెక్కడా? నువ్వు స్పృహలోకి రాగానే ముందు వాళ్ళ గురించి అడుగుతావని నాకు తెలుసు. వాళ్ళు హాల్లో ఉన్నారు. అనిరుద్, చిన్ని, అనిరుద్. చిన్ని, చిన్ని. సారు లేసినారా? ఎట్టుండాది? సానా పెద్ద ప్రమాదం తప్పినాది. నాకు సినికి వచ్చిన గండం మీరాపి మీ మీదకి పేన గండం తెచ్చుకున్నారు. ఇప్పుడు మీకు మంచిగా అయినట్టే కదా? నాకేం పర్లేదు రమణమ్మ గారు, చిన్న గాయమే కదా. నాకు కొంచెం రిస్క్ జరిగినా నేను రావడం వల్ల మీకైతే మంచి జరిగింది కదా. ఆ సాటిస్ఫాక్షన్ చాలు. మీకు హాని జరిగిన కొడుక మాకు మంచి జరిగిందని సంతోషపడతా ఉండారు. మీరు మమ్మల్ని మళ్ళీ కాపాడినారు. ఇంకో జన్మెత్తినా మీ రుణం తీర్చుకోలేము. చిన్ని, అంత పెద్ద మాటలొద్దు. అయినా మీరు గుళ్ళో ఉండడం ఏంటి? కారణాలు అడిగితే మీ భయాలు మీకున్నాయని అంటారు, మాకు భారం కాకూడదని అంటారు. ఇప్పుడైనా మీ సమస్య ఏంటో మాకు చెప్పొచ్చు కదా. లా సారు, మేమేమీ చెప్పలేము. మా మనం పోదాంపా. ఇక మేం బయలుదేరుతాం సారు. ఉంటాం ఉంటామమ్మా. పా. చిన్ని, చిన్ని, నా మాట విను. అనిరుద్, వాళ్ళు రాత్రే బయలుదేరి వెళ్తామన్నారు. నేనే కాస్త నిష్ఠూరంగా మాట్లాడి వాళ్ళని ఆపాను. వాళ్ళు ఆగేలా లేరు. వెళ్ళని. వాళ్ళని నేను ఆపుతానమ్మా, నేను కన్విన్స్ చేస్తాను. చిన్ని. అనిరుద్, ఆగరా. చిన్ని, ఒకసారి ఆగండి. మీ గురించి అడిగిన మరుక్షణం నాతో మాట్లాడడమే ఇష్టం లేనట్టు అలా బయలుదేరిపోయారేంటి? ఆ దేవుని సన్నిధానమే ఇప్పుడు మా ఇల్లు సారు.
మరి మేము పోవాలా కదా? మిమ్మల్ని బలవంతంగా ఆపుతున్నాను, తప్పుగా అనుకోకండి. ప్రతి పరిచయానికి ఒక కారణం ఉంటుంది. మీ భయాల కారణంగా అసలు మీ చుట్టూ ఏం జరుగుతుందో మాతో చెప్పకుండా మమ్మల్ని పక్కన పెట్టేయడం మాకెంత కష్టంగా ఉంటుందో ఒక్కసారైనా ఆలోచించండి. మీరు ఇక్కడే ఉండొచ్చు కదా. సాయం చేసి మంచి గుణమున్న మీకు అట్టు చెప్తున్నావని మీరు తప్పుగా అనుకోమాకండి సారు. మేవెంతగానో నమ్మిన శారదమ్మగారే ఒక పొరపాటు వల్ల మమ్మల్ని సానా అపార్థం చేసుకుని దూరం పెట్టేసినారు. కలిసి కష్టాలు చెప్పుకుందామని ప్రయత్నం చేస్తేనే అట్లాంటి పరిస్థితి ఎదురైనది. ఇంకా కలిసి ఉంటే ఎన్ని జరుగుతాయి? దూరంగా ఉంటేనే అందరికీ మంచిది. రామవరంలో ఏం జరిగిందో ఆకర్ష్ నాతో చెప్పాడు రమణమ్మ గారు. అలా జరగడానికి ఆ అపార్థాలకి కారణం వేరు. మీరిక్కడ ఉండడం వల్ల కాస్తైనా సెక్యూర్డ్గా ఉంటారు. ఇప్పటికే మీకు భారం అయ్యి చాలా దినాలున్నాం. మళ్ళీ ఎందుకు భారం అవ్వాలా? మమ్మల్ని పోనివ్వండి సారు. అమ్మా చిన్ని, మీ నాయనమ్మ అపార్థం చేసుకుందంటే అదే ఆ వజ్రవతి చేసిన కుట్ర. ఆ విషయం నీకు తెలుసు కదా. నువ్వు ఇప్పుడు అనురోధ మాట వింటేనే మంచిదమ్మా. చిన్ని, గుళ్ళో మాత్రం ఎన్నాళ్ళని ఉంటారు? ఏ ఇల్లో వెతుక్కుని కొన్నాళ్ళ తర్వాత అయినా వెళ్తారు కదా. ఆ ఇల్లే ఈ ఇల్లు అనుకోండి. మాతో కలిసి ఉంటేనే కదా అపార్థాలు వస్తాయన్నారు. పరాయి వాళ్ళలాగే ఉండండి. మేము మీకు ఇల్లు అద్దెకి ఇచ్చామనుకోండి, మీ కాళ్ళ మీద మీరు నిలబడ్డాక కావాలంటే రెంట్ కూడా పే చేయండి. అప్పుడు మీ మీద మేం జాలి పడినట్టు ఉండదు. మా మీద ఆధారపడినట్టు, మాకు మీరు భారమైనట్టు కూడా మీ మనసులో ఆలోచన ఉండదు. అది కాదమ్మా. రమణమ్మా, ఇద్దరు ఆడవాళ్లు ఎన్నాళ్ళని భయం గుప్పిట్లో ఉంటారు? తెలిసిన వాళ్ళు మీకెదురుగా ఉన్నారన్న ధైర్యం మీకు కాస్తైనా ఊరటగా ఉంటుంది. కాదనకండి. అనిరుద్ధ్ అన్నట్టు మీ కాళ్ళ మీద మీరు నిలబడండి. బయట ఏదైనా పని దొరికితే చేసుకోండి, ఇక్కడే ఉండండి. మాకెలాంటి అభ్యంతరము లేదు. సిన్ని, ఏం చేద్దాం? మీరు ఇక్కడే ఉంటున్నారు, ఇంకంతే. ఓన్లీ అనురోధ్, చిన్ని రమణములు ఇక్కడ ఉన్నారని తెలుసు కలిశారు. చాలా సంతోషం. యమధర్మరాజా, స్వామి ఒక్కసారి నాకు కనిపించండి స్వామి. ప్రభు, బుడతలో పిలుచుచున్నాడు. అది తెలియచున్నది. అతని ముఖంలో ఉన్న అంత సంతోషమునకు కారణమేమిటో?
ప్రభు మీకు తెలియనిదా? కాని కర్తవ్య పాలనలో ఉన్నప్పుడు ఈ అంతరాయమేలా? స్వామి, నా సంతోషాన్ని మీతో పంచుకోవాలి. ప్రభు అంతగా పిలుస్తున్నాడు. ఒక్కసారి వెళ్ళి వచ్చినచో. అటులనే. బుడత వచ్చారా స్వామి? నా చిన్ని రక్షించబడింది స్వామి. తెలియును. ఆకర్ష తాగిన మంత్రజలమును నీ కుమార్తె తాగినదని తెలియును. దాని వలన వచ్చిన ప్రమాదమును అనిరుద్ధు తప్పించినాడని తెలియును. అవును స్వామి, ఇప్పుడు నా చిన్ని ఇక్కడే అనురుద్ధ్ దగ్గర ఉంటుంది. ఇక తనకేం ప్రమాదం ఉండదు స్వామి. ఉండదని నీవే నిర్ణయించుచుంటివా బుడతా? ప్రస్తుతానికి ఆమెకు ప్రాణాపాయం లేకున్నను మళ్ళీ రాదు అని ఎలా అనుకుంటుంటివి? మీరే అన్నారు కదా స్వామి, అనురుద్ధ్ దగ్గర ఉంటే నా కూతురు పూర్ణాచుకురాలు అవుతుందన్నారు. అది ఇద్దరికీ కళ్యాణము జరిగిన ఎడల అదింకనూ జరగలేదు కదా. అయినను నీవు నీ కూతురిని నీ తల్లి దగ్గరకు చేర్చు ప్రయత్నమును మాని ఈ క్షణికానందము కొరకు ఎదురు చూచుచుంటివా? ఇది క్షణికాలం అయినా ఇదే శాశ్వతం చేయాలని నా కోరిక స్వామి. చిత్రగుప్త! బుడత, మరికొన్ని రోజుల్లో మహాశివరాత్రి. ఆ కొన్ని రోజులే నీకు మిగిలున్న గడువు. అదే నీ ఆఖరి రోజు. మహాశివరాత్రి ఆరంభం.